బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవటానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, బీఆర్ఎస్ ఎల్పీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ అంశాలపై దిశానిర్దేశం చేశారు? ద్వారా కొద్దిసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. దాదాపు 2-2.5 గంటల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశంగానే చెప్పవచ్చు. చాలా క్షుణ్ణంగా ఆయన అనేక విషయాల మీద ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఎట్లాగైతే విఫలమైంది, అట్లాగే ఈ విషయాల మీద, అట్లాగే ఇచ్చిన హామీలను ఎట్లా తుంగలో తొక్కింది, ప్రజలను ఎట్లా వంచింది, ప్రజలను ఎట్లా మోసం చేసింది అనే విషయాల మీద చాలా సుదీర్ఘంగానే చర్చించినట్టుగా తెలుస్తుంది. అనేక విషయాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అది 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా ప్రజాస్వామ్యంగా బద్దంగా ఉండే హక్కుల పరిరక్షణకు సంబంధించి 7 గ్యారంటీ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క ఎమ్మెల్యేతో కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు, గత సంవత్సర కాలంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎక్కడెక్కడ ఏ అంశాల మీద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాల మీద కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘంగానే కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అటు రైతు బంధుల పథకం అమలు కాక, రైతు రుణమాఫీ అమలు కాక, అట్లాగే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు సరిగ్గా అమలు కాక, దళిత బంధు లాంటి పథకం అమలు కాకపోవడము, బీసీ బంధు లాంటి పథకం అమలు కాకపోవడము, కళ్యాణ్ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవ్వకపోవడము, అట్లాగే ఈ ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట గిరిజనుల వద్ద భూములు లాక్కునేటువంటి పరిస్థితి, అక్కడ లగచెర్ల వద్ద కావచ్చు, ఇటు మన నేల్కల్, సంగారెడ్డి జిల్లా నేల్కల్ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు అన్రెస్ట్ ఉన్నారో ఆ అన్రెస్ట్ ని ఆధారంగా రేపు జరగబోయేటువంటి శాసనసభలో అధికార పార్టీని గట్టిగా నిలదీయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చాలా సుదీర్ఘంగానే దాని మీద సమీక్ష చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అసలు దిశానిర్దేశం లేకుండా, రాష్ట్రం ఒక దారి తెన్ను లేకుండా మారిపోయినటువంటి పరిస్థితి మీద ఆయన చాలా ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతులంతా కూడా అనేక దిక్కులేని పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నెలకొన్నది. ఒకవైపు విద్యుత్ సమస్య చాలా తీవ్రమైపోయింది, మరోవైపు రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా అమౌంట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడము, అట్లాగే రైతు రుణమాఫీ విషయంలో కూడా చాలా పిల్లి మొగ్గలు వేయడం, ఇట్లాంటి అన్ని విషయాల మీద కూడా ఆయన చాలా సమగ్రంగా మాట్లాడి వాటికి సంబంధించిన అంశాల మీద సుదీర్ఘంగానే వాళ్లకు చెప్పినట్టుగా మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా దీని విషయంలో సీరియస్ గా ఉండాలి. సమావేశాలు అయ్యే వరకు కూడా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ ఖచ్చితంగా సమావేశాలకు హాజరు కావాలి. అధికార పార్టీ ఏదైతే బుల్డోజ్ చేసి ప్రతిపక్షం తగ్గించడానికి చేసే ప్రయత్నాన్ని కూడా గట్టిగా తిప్పుకుంటారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అది ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యొక్క పైచేయి జరగకుండా చూడాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా గట్టిగా ప్రశ్నించాలి, అడగాలి, వాళ్ళని నిలదీయాలి. శాసనసభ వేదికగా వాళ్ళందరినీ కూడా నిలదీయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా
దిశానిర్దేశం చేశారు. చాలా సీరియస్ గానే సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ హక్కుల పరిరక్షణ విషయంలో జరుగుతున్నటువంటి విషయం అనేక మంది మీద అక్రమ కేసులు నమోదు చేయడము, జైళ్లకు పంపించే విధానము, ఆ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం జరుగుతున్నటువంటి విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇట్లాంటి వాటి మీద కూడా చాలా క్షుణ్ణంగానే ఆయన సమీక్ష చేసినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా రేపు జరగబోయేటువంటి శాసనసభలో ఖచ్చితంగా వాటిని లేవనెత్తాలి, వాటికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో కూడా ఒక పద్ధతి లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా మార్చుకోవడం అనేది పద్ధతి కాదనే విషయం కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అట్లాగే రాష్ట్ర చిహ్నాల్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేయడము, కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తీసేసే ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటి వాటి మీద కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.